అందరికీ నమస్కారం. శ్రావణ మాసం అన్న వెంటనే ప్రతి తిథికి ప్రాముఖ్యత ఉంటుంది. ఒకరోజు మంచిది, ఒకరోజు మంచిది కాదు అనడానికి లేదు. అయితే విశేషంగా మంగళవారాలు అలాగే శుక్రవారాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా కళకళలాడుతూ ఉంటారు. ఆ కళ అన్నది అది బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యం. అంటే ఉత్సాహము అన్నది ఉంటూ ఉండాలి. ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు అంటే మంగళ గౌరీ వ్రతం అంటూ చక్కగా కూర్చుని వ్రతం చేసుకుని ఆ వ్రతంలో ఉన్న పద్ధతులను పాటిస్తూ ఒక కథ కనిపిస్తూ ఉంటుంది. ఆ కథని చదువుకుని ఆ తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టి లేకపోతే ముత్తైదుల్ని పిలిచి వాయినాలు ఇచ్చి భోజనాలు పెట్టి ఇలా రోజంతా ఆ రోజు శ్రావణ మంగళవారం కాబట్టి ఈ వ్రతం అనేది చేస్తూ ఉంటారు. అయితే మనకి ఎక్కువగా వివాహం అయిపోయిన వెంటనే వచ్చిన శ్రావణ మాసం అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఒక 5 సంవత్సరాలు అని చెప్తారు. అయితే ఇలా 5 మాత్రమే కాదు, జీవితాంతం చేసుకోవలసిన వ్రతం ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతం. ఎందుకు అంటే గౌరీదేవి ఎవరు? పార్వతీదేవి. పరబ్రహ్మ స్వరూపానికి ఎన్నో రూపాలు. ఆ రూపంలోనే విష్ణువు ఉంటాడు, శివుడు ఉంటాడు, బ్రహ్మ ఉంటాడు, శ్రీకృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, అమ్మవారు ఉంటారు. అమ్మవారిలోనే మళ్ళీ విభిన్న రూపాలు. కారణం ఏమిటి? అన్ని పేర్లతో అమ్మని పిలిస్తే ఆవిడ పొంగిపోతుందని కాదు, అన్ని తత్వాలతో బోధన చేస్తే ఒక్క తత్వమైనా వీళ్ళకి అర్థం కాకపోతుందా అని భగవంతుని యొక్క తపన. అమ్మ కదా మనందరికీ అమ్మ. అందుకని అమ్మ ఆరాటం అలా ఉంటుంది. మనం ఒక రూపంలో ఈ విషయాలు అర్థం చేసుకోలేంగా. కాబట్టి అమ్మ విభిన్న రూపాలలో ఉంటుంది. ఎక్కడ మొదలవుతుంది ఈ మంగళగౌరీ పూజ అంటే మనకి వివాహ వ్యవస్థలో కనిపిస్తుంది. ముందుగా అప్పటి వరకు ఆడపిల్లలు పుట్టింట్లో ఎన్ని పూజలు చేసుకున్నా ప్రత్యేకంగా కూర్చోబెట్టి అమ్మ నువ్వు మంగళగౌరి పూజ చేసుకో అని ఎవరు చెప్పరు కదా. ఈ వివాహం జరిగేటప్పుడే మొదలవుతుంది మంగళగౌరీ స్వరూపం. మంగళం అంటేనే చక్కగా మంగళత్వాన్ని ఇచ్చే రూపం. అటువంటిది గౌరీ స్వరూపం. ఆ గౌరీదేవి శోభని ఇస్తుంది, కళను ఇస్తుంది, మంగళత్వాన్ని ఇస్తుంది. అందుకే వివాహంలో ఇంకా మూడు పడక ముందు, ఇంకా జీలకర్ర బెల్లం పెట్టక ముందు, ఆ పెళ్లి కూతుర్ని తీసుకుని రాకముందే అక్కడ గౌరీ పూజ చేయిస్తారు. ఎందుకు అంటే అక్కడి నుంచి మొదలవుతుంది ఈ గౌరీదేవి ఆరాధన. అలా గౌరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందిన స్త్రీ చాలా అణుకువతో ఇక నుంచి నేను వేరే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను, ఆ జీవితంలో అందరినీ చక్కగా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మాట వినాలి, ఒకవేళ అది తప్పైతే చెప్పే రీతిలో చెప్పాలి, అంతే కదా. ఎదుతూనే నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, అలా ప్రవర్తిస్తాను అంటే ఇటు పుట్టింటి గౌరవం పోతుంది, మెట్టినింటి గౌరవం కూడా పోతుంది. ఇవన్నీ కావాలి వధువుకి. కాబట్టి మంగళగౌరి పూజ అన్నది ఆడపిల్లతోనే చేయిస్తారు. అలా చేయించి వివాహం అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ పూజ అన్నది కొనసాగుతూ ఉంటుంది. అందుకే 5 ఏళ్ళైనా చేయాలంట. ఎందుకు ఇలా అంటే ఈ 5 ఏళ్ల లోపు మళ్ళీ ఆ స్త్రీ అమ్మగా మారుతుంది, సంతానం కలగాలి, అభివృద్ధి కలగాలి. ఇవన్నీ కలగాలి అంటే మంగళగౌరి స్వరూపాన్ని ఆరాధించాలి. అలాగే మంగళత్వంతో కూడుకున్న గౌరీ స్వరూపానికి భూదేవి అనే పేరు. కాబట్టి వ్యవసాయమే ముఖ్యమైన ఆధారము. పంట అంటే మనం వ్యవసాయం ఇప్పుడు చేస్తున్నామా అంటే చెయ్యలేకపోవచ్చు, కానీ మనకి కూడా ఆహారము అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం లేకపోతే ఉండగలుగుతామా? ఉండలేము. అది అన్నం కావచ్చు, అంటే బియ్యం కావచ్చు, రొట్టెలు కావచ్చు, ఇంకేదైనా పదార్థం కావచ్చు. కానీ ఏ పదార్థమైనా భూమి నుంచి రావాల్సిందే. లేకపోతే ఏ పదార్థాన్ని స్వీకరించినా ఆ స్వరూపం ఏదైతే ఉందో అది భూమికి సంబంధమైన రూపంగా ఉంటూ ఉంటుంది. కేవలం మనుషులకి మాత్రమే కాదు, జీవులకి కూడా ఆహారం భూమి నుంచి రావాలి. భూమాత ఎంతో ఓర్పుతో నేర్పుతో పుష్కళంగా అలా ఇస్తూనే ఉంటుంది. అప్పుడు ఎప్పుడో భూమి అక్కడ పంటలు పండే, ఇప్పుడు పండవు అనడానికి లేదుగా. అలా ప్రతి సంవత్సరం పంటలు పండుతూనే ఉంటాయి, ఆహారం వస్తూనే ఉంటుంది. అందుకని ఈ స్త్రీమూర్తి మంగళగౌరి వ్రతం చేస్తూ అమ్మకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ముందుగా ఎంతసేపు కోరికలు కాదు, కృతజ్ఞత భావనతో తల్లి మంగళగౌరి వ్రతం నేను చేస్తున్నాను అంటే నేను నీకు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నిన్ను నమ్ముకుంటూ ఆరాధిస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు ధాన్యం ఉండేటట్టు చూడు, నాకు ఎప్పుడు సౌభాగ్యం ఉండేటట్టు చూడు, నాకు సత్సంతానం కలిగేటట్టు చూడు. అందుకే మొదటి 5 సంవత్సరాలు అంటారు. అలా ఈ సంతాన భాగ్యం కలగడానికి కూడా గౌరీ స్వరూపం అన్నది అది చాలా చక్కని అనుగ్రహాన్ని ఇస్తుంది.
మన పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. అందుకే మంగళగౌరి అంటూ సత్సంతానం కోసం, అలాగే భర్త యొక్క అనురాగం కోసం. స్త్రీలకు దుఃఖాలు అన్నవి ఏ రకంగా లభిస్తాయి అంటే, ఒకటి భర్త యొక్క అనురాగం చాలా ముఖ్యం. పెళ్ళైపోతే సరిపోదుగా, భర్త సంపాదించి ఇచ్చేస్తున్నాడంటే సరిపోగా, ఎంతో ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఉండాలి. కాబట్టి భర్త యొక్క అనురాగం, అలాగే ఆ ఇంట్లో వాడికి సంతానం ఉండాలి, ఆ ఇంట్లో ధాన్యం ఉండాలి, ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. ఇల్లు ఎంత చిన్నది, ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత పెద్దది అన్నది కాదు, అక్కడ ఒక కళ ఉండాలి, సంతోషం ఉండాలి, ఎప్పుడూ అందరూ నవ్వుతూ ఉండాలి, విషాదంగా ఉండకూడదు. ఇవన్నీ ఇచ్చేది మంగళగౌరి. ఎందుకు గౌరీ అని ఆగం మనం మంగళం అని అంటూ ఉంటాం అంటే, పలికే ప్రతి వాక్కులో కూడా మంగళత్వం ఉండాలి. ఇలా మనం మంగళగౌరి వ్రతాలు, పూజలు అన్నీ చేస్తూ ఉంటే అంత వాతావరణంలో ఒక చక్కని శుభము అన్నది అది చేకూరుతూ ఉంటుందన్నమాట.